మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో అండి, వెల్కమ్ టు హెల్త్ టాక్స్. నేను గీతాంజలి. బెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా మంది లివర్ పట్ల ఎంతో కేర్లెస్ గా ఉంటున్నారు. అలా ఉన్నవాళ్ళు ఏం లేదు, జస్ట్ ఈ డ్రింక్ తాగండి, 2 రోజుల్లో మీ లివర్ అంతా క్లెన్స్ అయిపోతుందని చెప్పి రకరకాల వీడియోస్ మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎంత నిజం? కొన్ని డీటాక్స్ వాటర్ అవి మనం తాగితే మన లివర్ క్లెన్స్ అయిపోతుందా? ఇలాంటి చాలా డౌట్స్ ఇవాల్టి వీడియోలో నేను మీకు క్లియర్ చేయబోతున్నాను. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ హెపటాలజిస్ట్ డాక్టర్ కావ్య. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. మీకు ఒక సూపర్ డ్రింక్ చెప్తాను మేడం. అది ఎలా ఉంటుందంటే 2 రోజుల్లో మీ లివర్ క్లెన్స్ అయిపోతుంది అంతే. ఓకే, హెపటాలజిస్ట్ కే నువ్వు సలహాలు ఇస్తున్నావా అని అనకండి. బట్ చాలా వీడియోస్ ఇలా చూస్తున్నాను. జస్ట్ ఒక బాటిల్ వాటర్లో 1 లీటర్ బాటిల్ తీసుకోండి, చక్కగా వాటర్ నింపండి. అందులో కట్ చేసిన కీర, ఒక కొంచెం అల్లం ముక్కలు, పుదీనా, కుదిరితే సబ్జా గింజలు, కొంచెం లెమన్ కూడా డైరెక్ట్గా లెమన్ పీసెస్ అలా కట్ చేసి వేసేసి నైట్ అంతా అలా ఉంచేయండి. ఎర్లీ మార్నింగ్ పరగడుపున ఈ డ్రింక్ తాగండి. 2 రోజులు ఇలా తాగి చూడండి, మీ లివర్ కంప్లీట్గా క్లెన్స్ అయిపోతుంది. ఎంత పాడైపోయిన లివర్ అయినా మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఇలా నేను చాలా వీడియోలు చూసాను. కరెక్ట్ అండి. ఇస్ ఇట్ ట్రూ? నేను కూడా చూసాను. వర్క్ అవుతుందా అసలు ఇది? సో నేను మీకు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ డస్ట్బిన్ లో వేసినట్టు చెప్పారు. నేను కూడా అది యాక్చువల్లీ అంతే అని చెప్తాను. సో అవసరం లేనివన్నీ మీరు అందులో వేసారు కదా బాటిల్లో, అలాగే మన బాడీలో కూడా వేసినట్టు అన్నమాట. అది హెల్దీ కదా అని మీరు అనుకుంటున్నారు. బట్ అది ఏ రకంగా హెల్దీ అని ఎక్కడ ఏమి ప్రూవ్ అయ్యి లేదు. ఒక్క థింగ్ దట్ ఇట్ కెన్ డూ ఇస్ అది ఆల్కలైన్ వాటర్ అని చెప్పుకోవచ్చు. ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటంటే మన బాడీ ఎసిడిక్ గా ఉందనుకోండి, ఆ వాటర్ తాగితే ఆల్కలైన్ అవుతుంది, అంటే కొంచెం కూల్ అవుతుంది మన బాడీ. కానీ దానివల్ల లివర్ అనేది ఇంప్రూవ్ అయిపోయి పర్ఫెక్ట్ ఫంక్షన్ చేసి రన్ చేసే అంత సీన్ దానికి లేదు. దే ఆర్ ఆల్ నాట్ ట్రూ అండి. సో డీటాక్స్ డ్రింక్స్ అని ఫ్యాన్సీగా చెప్పేవి పనిచే. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి ఏంటంటే, డీటాక్స్ డ్రింక్స్ అని పేర్లతో చాలా మంది రా వెజిటేబుల్స్ గ్రైండ్ చేసుకుని తాగుతున్నారు. ఇప్పుడు మీరు లెమన్, పుదీనా అని అన్నారు. పుదీనా అండ్ స్పినచ్ కూడా యూస్ చేస్తారు ఇందులో. సో ఇలా గ్రైండ్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ ఆన్ ఎంటీ స్టమక్ చాలా మంది తీసుకుంటారు. బేసిక్లీ వీటిల్లో ఏముంటాయంటే ఆక్సలేట్స్ అని ఉంటాయి. ఆక్సలేట్స్ అనేవి కిడ్నీకి మంచిది కాదు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి తీసుకోకూడదు. దీని వల్ల బెనిఫిట్ ఏమన్నా ఉందా లేదా సెకండరీ, బట్ దీని వల్ల హార్మ్ అయితే ఉంది. సో కూలెంట్ లాగా మీరు తీసుకోవాలి అంటే వన్స్ ఇన్ వైల్ ఏమైనా తీసుకోవచ్చు కానివ్వండి. బట్ ఈ డీటాక్స్ డ్రింక్స్ వల్ల మీకు ఆల్రెడీ పాడైపోయిన లివర్ని మీరు 1 night లో మ్యాజిక్ పవర్ తో ఏమి చేయలేరు ఖచ్చితంగా. సో రా వెజిటబుల్స్ ని గ్రైండ్ చేయటము ఇవన్నీ ఐ విల్ నాట్ అడ్వైస్. ఏ వెజిటబుల్స్ మీరు అవాయిడ్ చేయమని చెప్తారు? ఖచ్చితంగా కేల్ అని ఉంటుంది, స్పినచ్ అని ఉంటుంది. వీటిని మాత్రం డైరెక్ట్ గా గ్రైండ్ చేసి తాగకూడదు. వీటిలో ఎక్కువ ఆక్సలేట్స్ ఉంటాయి. ఆక్సలేట్స్ వల్ల కిడ్నీ స్టోన్స్ కానివ్వండి, కిడ్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ. పాలకూరని ఉడికించి తీసుకోవచ్చా? ఏవి తీసుకో, అసలు జ్యూస్ లాగా పాలకూరని కూరలాగే తినండి ప్లీజ్. సో దాన్ని జ్యూసులు గీసులు ఏమి చేయొద్దు. అది చాలా డేంజర్. కొత్త విషయం తెలుసుకున్నాను మ్యామ్. కానీ ఇప్పుడు వేసేటువంటి, ఇప్పుడు మీరు అన్నారు కూరగాయలు వేయద్దు, ఓకే, మరి ఫ్రూట్స్ సంగతి? చాలా మంది ఆరెంజెస్ కూడా ఇలాగ ఇన్ఫ్యూజ్ బాటిల్స్ అని వచ్చాయి. అంటే ఆ ఫ్లేవర్ అంతా ఆ నీటికి వచ్చేస్తుంది, ఓన్లీ ఆ వాటర్ తాగుతుంది. అదే ఫ్లేవర్ కోసం అంటే తాగొచ్చండి. దాని వల్ల బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే బెనిఫిట్స్ అంటూ లేవు. చియా సీడ్స్ అవన్నీ అంటే వీటి మనం అడిటివ్ గా వేయొచ్చు. అంటే మనం మీరు ఏమైనా కుక్ చేసుకుంటున్నారు అనుకోండి, సబ్జా గింజలు అన్నారు కదా, వాటిలో ఒక అడిషన్ గా వేసుకోవచ్చు. అది మాత్రమే మనం వాటర్లో వేస్తే బేసిక్లీ దానివల్ల ఏమవుతుందంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉండే అవకాశం ఉంది. దానివల్ల బాడీ అనేది కూల్ అయ్యే అవకాశం ఉంది. కానీ దానికి మించి లివర్ ని ఏదో పర్ఫెక్ట్ సూపర్ హ్యూమన్ లాగా, సూపర్ ఆర్గన్ లాగా చేసే అవకాశం అయితే లేదు. అంటే డాక్టర్ గారు మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది, అది 2 రోజులు కాదు కదా, 2 సంవత్సరాలు తాగినా లివర్ క్లెన్స్ అవ్వదు అనమాట. ఏమీ అవ్వదండి. ఇవి తీసుకున్న వాళ్ళు గ్యాస్ట్రైటిస్ డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. సో దీని వల్ల అంటే ఎంటీ స్టమక్ లో కొన్ని గ్యాస్ట్రైటిస్ కి పడనివి ఉన్నాయి ఇందులో, లైక్ లెమన్ కానివ్వండి, పుదీనా కానివ్వండి. సో గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళు ఇవి ట్రై చేశారనుకోండి, వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ అనేది వర్సన్ అవుతుంది.
సో అందరూ జస్ట్ ఒక ఫ్యాషన్ హ్యాక్ లాగా ఏది పడితే అది స్టార్ట్ చేయకూడదు. ఎవరికి ఇది స్టార్ట్ చేయాలో, ఎవరికి అసలు ఇంప్రూవ్ అవ్వకపోయినా అట్లీస్ట్ హార్మ్ చేయకూడదు. సో ఇవి ఆర్ దే బెనిఫిషియల్ ఫర్ ద లివర్ అంటే నో అండి, దే ఆర్ నాట్. సో ఏవి చేయకూడదు చెప్పారు, బట్ ఏం చేయాలో కూడా చెప్పండి లివర్ హెల్దీగా ఉండాలంటే. లివర్ హెల్దీగా అంటే ట్రై టు అంటే మీరు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానివ్వండి, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానివ్వండి, కోల్డ్ బెవరేజెస్, కూల్ డ్రింక్స్ అని అంటాం కదా, అండ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయటం బెటర్, ఇంక్లూడింగ్ రెడ్ మీట్. సో ఎస్పెషలీ చాలా మంది ఆల్కహాల్ తో పాటు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, బిర్యానీ ఒక ఫుల్ ప్యాకేజ్ లాగా అంటే వీకెండ్ అంటే అదొక మీల్ సెలబ్రేషన్. సో అదొక ఎమోషన్. సో ఆ ఎమోషన్ మనకి ఫ్యూచర్ లో ఏ బ్యాడ్ ఎమోషన్ రాకుండా ఇది మనం స్టాప్ చేస్తే వెరీ ఇంపార్టెంట్. కంట్రోల్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఏవి తీసుకోవాలి పర్టికులర్ గా వెజిటబుల్స్ లో చెప్తారా, ఏది లివర్ కి మంచిది, ఏ వెజిటబుల్ అలా ఎనీ ఫ్రూట్స్ అండి, ఎనీ వెజిటబుల్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ లివర్. సో బేసిక్లీ మనం లివర్ గురించి మాట్లాడే కన్నా గట్ గురించి, డైజెషన్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఈజీగా డైజెస్ట్ అయ్యే ప్రతిదీ లివర్ కి మంచిది. ఎందుకంటే లివర్ లో బర్డెన్ కాదు కాబట్టి. డిఫికల్ట్ గా డైజెస్ట్ అంటే ఎక్కువ టైం ప్రాసెస్ తీసుకునేదంతా లివర్ కి ఎక్కువ పని పడుతున్నట్టు అనమాట. సో జనరలీ మన డైజెషన్ ప్రాసెస్ అనేది మౌత్ టు స్టమక్ ఒక 3 గంటలు పడుతుంది. 3 గంటల తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్తుంది. దాని తర్వాత మొత్తం డైజెస్ట్ అయ్యి బయటకు వెళ్ళడానికి 24 అవర్స్ కొంతమందికి, 48 అవర్స్ కొంతమందికి, 72 అవర్స్ కొంతమందికి పడుతుంది అనమాట. సో ఈ 3 to 6 అవర్స్ ని వాటర్ అయితే 2 అవర్స్ అవుతుంది డైజెస్ట్ అవ్వడానికి. మనం వాటర్ అంటే వెంటనే వెళ్ళిపోతుంది అలా. సో వాటర్ అనేది డైజెస్ట్ అవ్వడానికి కానివ్వండి. డిఫికల్ట్ టు డైజెస్ట్ ఏంటి అంటే కార్న్ అని చెప్పుకోవచ్చు. కార్న్, బీన్స్ అంటే 6 to 8 అవర్స్ కూడా పట్టచ్చు కొంతమందికి. గ్యాస్ట్రైటిస్ అనేది ఉన్నదనుకోండి వాళ్ళకి ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. బీన్స్, లెగ్యూమ్స్ అని అంటాము, రెడ్ మీట్, ఇవి చాలా ఎక్కువ టైం పడుతుంది. అండ్ ఏవి ఫాస్ట్ గా అంటే వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి ఫాస్ట్ గా డైజెస్ట్ అవుతాయి. అంటే మన రైస్, ప్లెయిన్ రైస్, బ్రౌన్ రైస్ కూడా చాలా ఫాస్ట్ గా డైజెస్ట్ అవుతాయి. సో వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్, అది వాటర్ మెలన్ కానివ్వండి, రాడిష్ కానివ్వండి, ఆల్ దిస్ కుకుంబర్ కానివ్వండి, వీటన్నిటికీ ఫాస్ట్ గా డైజెస్ట్ అవుతుంది. లివర్ కి కానివ్వండి, డైజెషన్ ప్రాసెస్ కి కానివ్వండి అంత బర్డెన్ కాదు. ఓకే. సో నాన్ వెజ్ లవర్స్ చాలా మంది ఉన్నారు, వీళ్ళకి లివర్ హెల్దీగా ఉండాలంటే వాళ్ళు ఎలా తీసుకోవాలి అసలు నాన్ వెజ్? చాలా మంది డైలీ తినే వాళ్ళు ఉంటారండి. ఇంకా ఒక రోజులో మాకు నాన్ వెజ్ లేనిదే మాకు ముద్ద దిగదు అనే వాళ్ళు ఉంటారు. 100% అలవాటు అయిపోయి ఉండొచ్చు. సో వాళ్ళు ఎలా కేర్ తీసుకోవాలి? అంటే నాన్ వెజ్ అనేది తీసుకోవటం హామ్ కాదండి, కానీ ఎలాంటి తీసుకున్నారా? డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకుంటున్నారా, నాన్ వెజ్ బిర్యానీ లాగా తీసుకుంటున్నారా, గ్రేవీ లాగా తీసుకుని ఎక్కువ మసాలాలు వేసుకొని డీప్ గా ఆయిల్ వేసుకుంది అలా తీసుకోవటం ఇస్ నాట్ గుడ్. అది అగైన్ విల్ లీడ్ టు ఫ్యాటీ లివర్. మీరు ఓన్లీ చికెన్, ఫిష్, ఎగ్ వైట్ తీసుకుంటున్నారు అనుకోండి, దే ఆర్ గుడ్ ఫర్ ద లివర్. కానీ అది ఎలాగా, నేను బాయిల్ చేసి తీసుకోమని అడగను. అట్లీస్ట్ ఆయిల్ అనేది రిఫైన్డ్ ఆయిల్స్ తీసుకోకుండా, ఫస్ట్ థింగ్ డీప్ ఫ్రైడ్ గా తీసుకోకుండా తీసుకుంటే ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ద లివర్. ఎందుకంటే ఆయిల్ చూసుకుంటే దానిలో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్యాట్స్ ఎక్కువ ఉంటే మళ్ళీ ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. వీక్ లో ఎన్నిసార్లు అడ్వైజబుల్? అలా ఏం లేదండి. చాలా మందికి నాన్ వెజ్ అలవాటు ఉన్నా కూడా వాళ్ళ డైజెషన్ అనేది ఫాస్ట్ గా అయిపోతుంది. ఇది మెటబాలిజం ని బట్టి ఉంటుంది. ఆ మెటబాలిజం ఏంటి, వాళ్ళకి సరిగ్గా అరుగుతుందా లేదా, వాళ్ళకి సరిగ్గా పనిచేస్తుందా లేదా, వాళ్ళకి ఎలా ఉంటుందని ఆ పర్టికులర్ పర్సన్ కి తెలిసిపోతుంది. ఓకే, నాన్ వెజ్ తిన్నాను, నాకు పడలేదు, అది బ్లోటింగ్ అయి ఉండొచ్చు, గ్యాస్ అయి ఉండొచ్చు, మోషన్ సరిగ్గా రాకపోయి అయి ఉండొచ్చు, వెయిట్ గెయిన్ అయి ఉండొచ్చు, అలా చాలా విధాలుగా ఆ పర్టికులర్ పర్సన్ కి తెలిసిపోతుంది. సో వాళ్ళకి పడట్లేదు అని తెలియగానే వాళ్ళు తగ్గించుకోవటం బెటర్. సో బేసిక్లీ నాన్ వెజ్ ఎస్పెషల్లీ చికెన్, ఫిష్, ఎగ్ వైట్ ఏంటంటే అవి ప్రోటీన్. మనం అది వెజ్ ప్రోటీన్ కానివ్వండి, నాన్ వెజ్ ప్రోటీన్ కానివ్వండి, ప్రోటీన్ అనేది డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. సో ఎక్కువ సమయం పట్టేవన్నీ మనం కొంచెం లైట్ ఆయిల్స్ తో కానివ్వండి, వితౌట్ ఆయిల్ కానివ్వండి, సాలెడ్ రూపంలో కానివ్వండి, ఆలివ్ ఆయిల్ యూస్ చేసుకుని బ్రష్ చేసుకుని తింటే ఇట్ ఈస్ ఈవెన్ బెటర్. మనం ఏదైనా మీల్ తీసుకునేటప్పుడు లంచ్ ఆర్ డిన్నర్ ముందు సలాడ్ తీసుకుంటే చాలా మంచిది, లివర్ కూడా చాలా మంచిది. 100% రైట్ అండి. నేను ఇది ఈ మధ్య అందరికి ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే, మీల్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ సాలెడ్స్ తీసుకోండి. ఫస్ట్ అదొక బ్యాలెన్స్ డైట్, మనకు అన్ని కైండ్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అందులోంచి వస్తాయి. అది ఫస్ట్ వైటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి. సెకండ్ థింగ్ ఏంటంటే, దాని వల్ల
మనం ఈ జంక్ ఫుడ్ తినటం కొంచెం తక్కువ చేస్తాము. ఓకే, సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. అది వెయిట్ లాస్ కోసమే అవ్వనివ్వండి లేదా న్యూట్రిషనల్ బెనిఫిట్. ఇప్పుడు మనము ఏదైనా వండేసేసరికి అది డీప్ ఫ్రై చేసేసరికో లేకపోతే ప్రాసెస్ చేసేసరికో దాని వాల్యూ అనేది పోతుంది. మనం రాగా తీసుకున్నాం అనుకోండి, దాని వాల్యూ అనేది మనకి ఫుల్ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. సలాడ్ లో ఏవి ముఖ్యంగా ఉండాలండి? సో గ్రీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దే ఆర్ ఫైబర్ ఫర్ అస్. సో మనం ప్రోటీన్, మనకి బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటంటే మనకి కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, గుడ్ ఫ్యాట్ కూడా ఉండాలి, ఫైబర్ కూడా ఉండాలి. సో ఫైబర్ అనేది మనకి గ్రీన్స్ లో ఏ గ్రీన్ అన్నా తీసుకోండి మీరు, అది స్పినాచ్ కానివ్వండి, కేల్ కానివ్వండి, బ్రోకలీ కానివ్వండి, ఎనీథింగ్ దట్ ఈస్ గ్రీన్ ఇన్ కలర్ ఇస్ ఫైబర్. సో అది తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ మనకి జనరలీ మన స్టేపుల్ ఫుడ్ రైస్, చపాతి అవి మనకి ఈజీగా కార్బోహైడ్రేట్స్ అనేది దొరుకుతుంది. ఫ్యాట్స్ అనేది గుడ్ ఫ్యాట్ మీరు తీసుకుందాం అనుకుంటే కోకోనట్ ఆయిల్ కానివ్వండి, ప్యూర్ దేశీ గీ కానివ్వండి, అది యూస్ చేసుకుంటే మంచిది దాన్ రిఫైన్డ్ ఆయిల్స్. అండ్ ప్రోటీన్ వెజిటేరియన్ అయితే రాజ్మా, చెన్నా, దాల్, పన్నీర్, సోయా వీటిల్లో మంచి ప్రోటీన్ ఉంది. నాన్ వెజిటేరియన్స్ అయితే లీన్ మీట్, చికెన్, ఫిష్, ఎగ్ వైట్ తీసుకోవచ్చు. సో చాలా ఆప్షన్స్ ఇచ్చారు మీరు. వీక్ లో ఈ 7 days ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక్కొక్క వెరైటీ అలా ట్రై చేయొచ్చు, ఒక రోజు ట్రై చేయొచ్చు. అండ్ ఫిక్స్ ఇట్, అలా ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి. బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే మనకి న్యూట్రిషన్స్ అనేది ఇందులోనే దొరుకుతుంది. సెకండ్ థింగ్ అంటే ఏంటంటే మనం ఒకవేళ బ్యాలెన్స్ డైట్ తీసుకున్నాం అనుకోండి, మన షుగర్ స్పైక్స్ అనేవి అవ్వవు. షుగర్ స్పైక్స్ అవ్వనప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్ అంత సెక్రీట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మనకి ఎనర్జీ అనేది ఫుల్ గా ఉంటుంది. థర్డ్ అనేది స్వీట్ క్రేవింగ్స్ కానివ్వండి, ఫుడ్ క్రేవింగ్స్ కానివ్వండి తక్కువ అవుతాయి. ఓకే, అదనమాట సీక్రెట్. ఎప్పుడైనా సరే మీల్ తీసుకునే ముందు సలాడ్ డెఫినెట్ గా తీసుకోవాలి. ఖచ్చితంగా, ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ మంచి టిప్స్ ఇవి అందరూ ఫాలో అవ్వాలి. డెఫినెట్ గా వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకోవాలి, హెల్దీగా ఉండాలి అని అంటే కనుక ఇవన్నీ చాలా బాగా పనికొస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ప్లెజర్ ఇస్ మైన్. థ్యాంక్ యూ.